వల్ల ఈరోజు మనం చేసే పొరపాటు మన కుటుంబం మీద పడుతుంది తెలుసా. మనకి బాధ్యత ఎరిగిన మనము, క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనం చేయవలసిన పని ఏంటి తెలుసా అండి? భూమిని తలక్రిందులు చేసేవారిగా ఉండగలగాలంట. ఎంతో మంది ఆలోచనలని మనము తలక్రిందులుగా చేసేయాలంట. అరే, మీ ఆలోచన తప్పురా, మీ ఆలోచనలు కరెక్ట్ కాదురా, సరియేనే కాదురా, ఇదిగో క్రీస్తులో ఉంది జ్ఞానము, క్రీస్తులో ఉంది మంచి వివేచన, ఇది మీరు నమ్ముకుంటే ఈ మార్గంలోకి మీరు వస్తే మీరు జీవిస్తారు, రక్షింపబడతారు మరణించిన తర్వాతనే. ఈ విషయాలు మనం బోధించాలంట తెలుసా. ఈ లోక జ్ఞానము ఎంత వెర్రితనమైందని ఈరోజు సమాజానికి తెలియదు తెలుసా. ఈరోజు లోకంలో ఉన్న జ్ఞానాన్ని చూసి ఈరోజు మనుషులు మనం మురిసిపోతున్నాం. ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయాన్ని తెలుసా. లోక జ్ఞానం ఏదో గొప్ప అనుకుంటున్నారు. ఆ రోజు అపోస్తులకు కానీ ప్రవక్తకులు కానీ వీరందరూ ఏం చదువుకున్నారు? ఆ రోజు స్కూల్స్ ఉన్నాయా, పాఠశాలలు ఉన్నాయా, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా? మరి ఆ రోజు వీళ్ళు ఈ మాటలు ఎలా మాట్లాడగలిగారు? ఇంత జ్ఞానం వారికి ఎలాగొచ్చిందంటే ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని వాళ్ళు పాటించలేదు.